చెల్లి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు. మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు మా ఫాదరే చదివించారు. నేను జడ్జి, మా చెల్లి డాక్టర్. ఇద్దరిని కూడా మగపిల్లల్లాగా మమ్మల్ని ఇద్దరిని కూడా చదివించారు మా నాన్నగారు. ఏ రోజు కూడా ఆడపిల్ల కదా, పెళ్ళి అయిపోయింది కదా, బాధ్యత తీరిపోయింది కదా అని ఏ రోజు అనుకోలేదు మా నాన్నగారు. ఒక రోజు అన్నారు మా నాన్నగారు నాకు, అంటే నేను ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆ ప్రూఫ్ నేను నా ఫ్యామిలీ అనిపిస్తున్నా, కానీ మా పేరెంట్స్ అనిపించేది లేదు. నేను నా ఫ్యామిలీ నా పిల్లలు అంతవరకే వస్తుంది, కానీ మా పేరెంట్స్ అనుభవించేది ఏం లేదు. ఎందుకంటే మాతో ఉన్నట్టు కాబట్టి వాళ్ళు వేరేగా ఉంటున్నారు కాబట్టి. కానీ మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, వెళ్ళిన ప్రతి చోట జడ్జి గారు వాళ్ళ నాన్నగారు, జడ్జి గారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఫాదర్ని, ఇంకా మా చెల్లి గురించి కూడా అంతగా రాదంటే కానీ డాక్టర్ అని చెప్పి జడ్జి గారు వాళ్ళ నాన్నగారు అని అంటున్నారమ్మా. ఎందుకు ప్రతి చోట కూడా చాలా గౌరవంగా చూసుకుంటున్నారు, మా జన్మ ధన్యమైపోయింది అమ్మ అని అన్నారు మా నాన్నగారు. అదొక్కటి చాలండి మాకు, అదొక్కటి చాలా ఇచ్చింది మాకు. వాళ్ళు పడి కష్టపడి మమ్మల్ని చదివించినందుకు మేము వాళ్ళకి రిటర్న్ ఇచ్చిన ఏమి చేసింది లేదు. మేము వాళ్ళకి వాళ్ళు చదివించారు, చదువుకున్న పొజిషన్లో ఉన్నాము. ఎవరైనా మీ పిల్లలు ఏం చేస్తున్నారని కదా అంటారు. ఎవరైనా కూడా మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏమోనని ఎవరు అడగరు. ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు అదే అడుగుతారు. దయచేసి అందుకని ఇప్పుడు మీరందరికీ కూడా మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. ఇప్పుడు చెప్పే చూడండి ఇన్సిడెంట్స్ కొన్ని బండి మీద వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారు. అందుకనే అలాంటివి ఏవైనా ఇది ఉంటే మన ఇంటి నుంచే మన పిల్లల నుంచే మనం నేర్పించుకోవాలి. ఎవరైనా కూడా బయట ఎవరైనా ఎదురైనా కూడా జాగ్రత్తగా మాట్లాడాలని, ఎవరిని కూడా తక్కువ చేసి చూడకూడదని మన ఇంటి దగ్గర నుంచి మన పిల్లలకు నేర్పించుకున్నాం అనుకోండి, వాళ్ళు బయటకు వెళ్ళినప్పటికీ వీళ్ళకి కానీ వీళ్ళ వల్ల ఇంకొకరికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని దయచేసి మనవాళ్ళు మనవరాలు ఎవరైనా దగ్గరలో మీ అంత జాయింట్గా ఉంటే మాత్రం పిల్లలకు మాత్రం దయచేసి మంచి చెడు. నాకైతే చాలా ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళు ఏం చెప్పినా వెళ్ళాం. అమ్మమ్మలు నాన్నమ్మలు అందరిలో తిరిగే వచ్చాను నేను. మా పిల్లలకు కూడా మా బాబు కూడా మా పేరెంట్స్ దగ్గర ఉంటున్నాడు. ముందు తను రాసేస్తున్నాడు మా బాబు కూడా. అప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు కూడా పెట్టక ముందుకి ఇప్పుడు పెట్టిన దానికి చాలా మార్పు వచ్చింది మా వాళ్ళు అయితే. అంటే పెద్దవాళ్ళ దగ్గర ఉండడం వల్ల ఏది మంచి ఏది చెడు ఏది కష్టం నష్టం అన్నీ తెలిసి వస్తున్నాయి అన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి నాకు ముందుకి వాళ్ళ తాతగారు పెంపకంలో ఉన్నదానికి అంత మార్పు వచ్చింది. అందుకని పిల్లలు మాట వినట్లేదని అలా వదిలేకుండా, ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మన ఇంట్లో మన జనరేషన్ నుంచి వస్తున్నారు కాబట్టి పిల్లలకు మాత్రం దయచేసి మంచి చెడు అన్నీ కూడా ఇంటి నుంచి నేర్పించుకుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళకి అలా మైండ్లో ఉంటుంది. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు 2 సార్లు వాళ్ళు అర్థం చేసుకున్నంత వరకు చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందండి. ఎవరికి అనే ముందు మన ఇంటి నుంచే మొదలు పెట్టుకోవాలని నా ఉద్దేశం. బయట వాళ్ళకి చెప్పే ముందు మన ఇంట్లో మన పిల్లల నుంచే చెప్పుకోవాలి. ఏదైనా కూడా తల్లే మొదలుకోండి. ఆడపిల్లలు ఒకరికి జాగ్రత్తలు చెప్పి ఉండడం కాదు, మగపిల్లలకు కూడా ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలో ఇంట్లోనే చెప్పుకోవాలి. మనం ఇప్పుడు కూడా మన పిల్లలు ఇబ్బంది పడకూడదు, మన పిల్లల వల్ల ఇంకొకరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉండాలి. నా ఉద్దేశం అయితేనండి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, కానీ మీ అందరికీ చెప్పేంత అర్హత లేదని నేనైతే అనుకుంటున్నాను. మా సంస్థ గురించి అయితే మన ప్రసాద్ గారు చెప్పారు కదండి, ఏదైనా కూడా ఎవరికి అలాంటి పరిస్థితి రాకూడదని భగవంతుడి దేవుళ్ళు అనుకుంటాం మేమైతే. ఎందుకంటే ఇంట్లో అన్ని రకాలుగానే బాగుంటాయి, ఏ ఇబ్బందులు పడకూడదని అనుకుంటున్నాము. ఇంకేస్ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారంటే మాకు న్యాయ సేవా గారి సంస్థ ఉందని మేము అందరినీ ఆదుకోవడానికి చెప్పారు కదండి. చట్టం ప్రకారం ఆడవాళ్ళందరికీ, చిన్నపిల్లలకి, ముసలివాడికి, ఎస్సీ కమ్యూనిటీ వాడికి, ట్రాన్స్జెండర్స్కి, యాసిడ్ అటాక్స్లో విక్టిమ్స్కి, ప్లస్ వరద బాధితులు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం అందిస్తామండి. ఏదైనా సమస్య ఉంటే దీని గురించి చెప్పారు, అది వచ్చి టీఎల్సీ వేసుకోవచ్చు. మా దగ్గరికి టీఎల్సీ వేసుకోవచ్చు, లేదా క్లాపర్స్లో అయితే అక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్కడ వేసుకున్నా కూడా ₹1 కూడా మీకు ఖర్చు ఉంటుందండి. మీరు అప్లికేషన్ కూడా రాలేదు, మా వాళ్ళే రాస్తారు. మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి సమస్య ఏంటని చెప్పుకుంటే చాలు. వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా ఆఫీస్కే రప్పించి మీ
లాయర్ ఫీజు అయితే ఒక్క రూపాయి కూడా మీరు కట్టక్కలేదు. ఫ్రీగా చేస్తున్నారు కదా, నాణ్యత ఉండదేమో అని అనుకోవడం కూడా లేదు. వాళ్ళకి మేము ఇస్తామన్నమాట. మీరు కట్టకుండా ఫీజు మా నుంచి వస్తుంది. అది గవర్నమెంట్ నుంచి ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఇస్తారండి ఫీజు. వాళ్ళు ఇచ్చి మీరు ఫ్రీగా సర్వీస్ చేయడానికి అనమాట. న్యాయం అందరికీ అందాలి. ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల కానీ ఏ విషయం ఏదైనా సమస్య కానీ ఎవరు కూడా న్యాయం పొందకుండా ఉండకూడదు అనే ఉద్దేశం మీదే ఈ చట్టం వచ్చిందండి. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 వచ్చిందండి మనకి ఈ చట్టం. 1995 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉందండి. అదే మగవాడికి వచ్చినప్పటికైతే అంటే సీనియర్ సిటిజన్స్ కాదు, మామూలుగా బిలో 60 వాళ్ళు చెప్తున్నాను, సంవత్సరానికి 3 లక్షల్లో ఆదాయం ఉండాలండి. అలాంటి వాళ్ళైతే వాళ్ళకి కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఇస్తాం. వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలండి. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే వాళ్ళు కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్. కేసు విషయాలనే కాదు, ఏదైనా ఒక ఒపీనియన్ కావాలి, ఒక ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నారు, లేకపోతే ఎవరో ఒక అప్పు ఇద్దాం అనుకుంటున్నారు అనుకోండి, లేదు బీనామా రాద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఎలాగ రాయాలి, ఏం చేయాలి, ఒక లాయర్ గారి దగ్గర అయితే మనం అక్కడ కోర్టు ఫీజు కట్టాలేమో, అలా ఆ దీంట్లో కూడా మాకు ఫ్రంట్ ఆఫీస్ ఉంటుందండి. అక్కడికి వచ్చి మాకు ఇలాగా ఇదండి ఇలా చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎలా చేయాలి ఏంటి అనేది మాకు ఒక ఐడియా కావాలి, మాకు ఒక సలహా కావాలని అనుకుంది. అలా వాటికి కూడా మేము సీనియర్ లాయర్స్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తామండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఎవరు కూడా ఒక రూపాయి పెట్టుకోకర్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. న్యాయ సలహాలు ఇస్తామండి, న్యాయ సహాయం కూడా అందిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సంస్థను వినియోగించుకుని ఏ సమస్యలు ఉన్నా కూడా మన సంస్థ దృష్టికి తీసుకెళ్ళండి. మీకు కావాల్సి వస్తే మీకు లేదు, మీకు తెలిసిన వాడు ఎవరికైనా కూడా ఏదైనా సమస్యలు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి వాళ్ళు. ఇదే కాకుండా ఇంకా ఏం చేస్తుందంటే మా సంస్థ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఉంటాయి కదండి, ఓల్డ్ ఏజ్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్, ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్, లేకపోతే డిజేబుల్ పెన్షన్, అదే సింగిల్ ఉమెన్ పెన్షన్, లేకపోతే కుట్టు మిషన్ ఇస్తూ ఉంటారు కొంతమందికి. అలాంటి ఏదైనా మన గవర్నమెంట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినా కూడా మాకు పని అవ్వట్లేదు అంటే వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుందండి. వాళ్ళకు కూడా ఏమీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ఏ సంస్థ గురించి ఎక్కడి నుంచి రావాలో మీకు వాళ్ళని మా ఆఫీస్కి రప్పిస్తాం. వాళ్ళే మా ఆఫీస్కి రప్పించి మీకు పని జరిగేలా చేస్తాం. వాళ్ళకి పట్టాల్లోకి ఎలిజిబిలిటీ ఉందనుకోండి, ఎలిజిబిలిటీ ఉంది కానీ ఇలా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కానీ రావట్లేదు, పట్టా వస్తుందంటున్నారు కానీ ఇవ్వట్లేదు అనుకోండి. అలాంటి వాళ్ళకి కూడా మేము పట్టాలు ఇప్పించాము చాలా మందికి. అదే డిజేబుల్డ్ వాళ్ళు ఉన్నారనుకోండి, వీల్ చైర్స్ ఇప్పించాం, హీరింగ్ ఎయిడ్స్ ఇప్పించాం. అంటే నేను కాకుండా నా సంస్థ మా రెండు వాళ్ళు ఇప్పించి చెప్తున్నాను. ఇప్పుడు జియాన్ స్కూల్ వాళ్ళు స్టిక్స్ అడిగారు బ్లైండ్ పిల్లలకి, దానికి కూడా లెటర్ పెట్టామండి. అటు గవర్నమెంట్కి ఇటు పబ్లిక్కి మధ్యలో మేము ఉన్నామండి, బ్రిడ్జ్లాగా. ఏదైనా కూడా అక్కడి నుంచి రావాల్సింది, లేకపోతే ఏ ఆఫీస్కి వెళ్ళాలో తెలియదు, తెలిసినా కూడా అక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు అనుకోండి, మా సంస్థను మీరు ఆశ్రయిస్తే చాలు, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు మీకు అది అయ్యేలాగా చేస్తాము, ఆ సమస్య తీరుస్తామండి. ఈ సంస్థ అయితే దానికోసం పనిచేస్తుందండి. మన రాజమండ్రికి వచ్చినప్పటికీ డిఎల్ఎస్ఏ, అదే మండలాలకు వచ్చినప్పటికీ ఎమ్మెల్యేసీ, మన ప్రసాద్ గారు చెప్పారు కదా. మా ఆఫీస్ వరకు అందరికీ రాలేదు కాబట్టి మేము టీఎల్సీ అపాయింట్ చేసుకుంటామండి, పెరా లీగల్ వాలంటీర్స్ అందరమాట. వాళ్ళు ప్రజల్లోకి తిరిగి సమస్యలన్నీ తెలుసుకొని మా దృష్టికి తీసుకొస్తారు. ఇక్కడ మన పిఎల్సీ వరప్రసాద్ గారు ఉన్నారు, సార్ ఉన్నారు, ఇలాగా మన రాజమండ్రి పిఎల్ఆర్ గారు సార్ ఉన్నారు. అలాగా ప్రతి చోట కూడా ఏగేట్ క్లినిక్స్ ఉంటాయండి. మన కలెక్టర్ ఆఫీస్లో కూడా ఏగేట్ క్లినిక్ ఉంది. అలా ప్రతి చోట కూడా ఏగేట్ క్లినిక్స్ ఉంటాయి. అక్కడ కూడా మన వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి సమస్య చెప్పుకున్నా అవన్నీ మన డిఎల్ఎస్ ఆఫీస్కే వస్తుంది అన్నమాట. అక్కడి నుంచి కూడా చాలా అప్లికేషన్స్ మాకు వస్తున్నాయి. మేము ఆ పార్టీ పిలిపించడం, ఎవరి మీద అయితే పెడతారో వాళ్ళని కూడా రప్పించి ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ సమస్య పరిష్కారం చేయడానికి చూస్తాం. ఒక రూపాయి అయితే ఖర్చు ఉండదు. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా దయచేసి జిల్లా న్యాయ